అందరికీ నమస్కారం. రాజా డెవోషనల్ బ్లాగ్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో నల్లమల్ల అడవుల అంచున ఉన్న మహానంది పుణ్యక్షేత్రం అత్యంత పవిత్రమైన క్షేత్రం. ఈ యొక్క క్షేత్రం నందు గల ప్రధాన విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకున్నట్లు అయితే, ఈ ఆలయం 1500 సంవత్సరాల క్రితం నాటిది. ఇక్కడ ప్రధాన దైవం శివుడు మహానందీశ్వరునిగా మనకు దర్శనమిస్తాడు. ఇక్కడ శివలింగం భూమికి సమాంతరంగా ఒక పుట్ట ఆకారంలో ఉంటుంది. దీనికి స్వయంభూ లింగం అని కూడా పిలుస్తారు. అద్భుతమైన పుష్కరులు. మహానంది అనగానే అందరికీ గుర్తొచ్చేది అక్కడికి స్వచ్ఛమైన నీటి పుష్కరిణిలు. నీటి ప్రత్యేకత ఏంటి అంటే, గర్భగుడిలోని లింగం కింది నుంచి నీరు నిరంతరం ప్రవహిస్తూ బయట ఉన్న కోనేట్లోకి వస్తుంది. ఈ నీరు సంవత్సరం పొడవునా ఒకే వేగంతో ఎంతో స్వచ్ఛంగా ప్రవహిస్తుంది. ఈ నీరు వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండటం ఒక ప్రకృతి వింత. ఇక్కడ ప్రధాన ఆలయంలో 3 పుష్కరిణులు ఉన్నాయి. వీటిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని మరియు ఆరోగ్యానికి ఎంతో మేలు అని భక్తుల యొక్క నమ్మకం. నవనందులు ఈ యొక్క క్షేత్రం నందు ఉన్నాయి. నంద్యాల చుట్టుపక్కల 9 ప్రసిద్ధ నంది క్షేత్రాలు ఉన్నాయి. వీటిని నవనందులు అంటారు. మహానంది వీటిలో అత్యంత ప్రధానమైనది. మిగిలిన 8 నందులు ప్రథమ నంది, నాగనంది, సోమనంది, సూర్యనంది, విష్ణునంది, వినాయక నంది, గరుడ నంది, శివనంది. ఇతర ఆకర్షణలు ఏంటి అంటే, ఆలయానికి కొద్ది దూరంలోనే అతిపెద్ద మహానంది విగ్రహం ఉంది. ఇది పర్యాటకులను ఎంతో విశేషంగా ఆకర్షిస్తుంది. అలానే నల్లమల్ల కొండల మధ్య ఉండటం ఈ యొక్క ప్రాంతాన్ని పచ్చదనంతో నిండి ఉంటుంది.